ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి ఏప్రిల్ 23, 24 తేదీల్లో మీ యొక్క రెండు పెద్ద కోరికలు తీరబోతున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క సింహ రాశి వారికి గురువు అనుకూలంగా ఉండటం వల్ల మీ జీవితంలో అనూహ్యమైన మార్పులు చూడబోతున్నారని చెప్పుకోవచ్చు. గత కొంతకాలంగా ఎదురు చూస్తున్న అవకాశాలు కావచ్చు, గత కొంతకాలంగా వేధిస్తున్న సమస్యలు కావచ్చు, ఈ సమయంలో మీకు తగ్గే అవకాశాలు ఉన్నాయి. గురువు అనుకూలత ఉండటం వల్ల మీ యొక్క ప్రయత్నాలు ఈ సమయంలో ఫలించబోతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సింహ రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతున్నాయి, అలాగే ఈ 2 రోజుల్లో వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కెరియర్ పరంగా, కుటుంబ పరంగా, ప్రేమ పరంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే ఈ 2 రోజుల్లో మీకు ఎలాంటి కోరికలు తీరబోతున్నాయి, ఎలాంటి ఫలితాలు పొందబోతున్నారు, ఏ దేవత ఆరాధన మీకు మేలు చేస్తుంది అనేటువంటి పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికి ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి. దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజు గారు. గురువుగారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడను. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ళ సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్ట దిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. నమ్మకంతో ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహ రాశి వారికి ఏప్రిల్ 23, 24 తేదీల్లో మీ యొక్క 2 పెద్ద కోరికలు అనేవి తీరబోతున్నాయి. మీ జీవితంలో మీరు అనూహ్యమైన మార్పులను చూడబోతున్నారు. ఈ 2 రోజులు మీకు గురుగ్రహ అనుకూల స్థితిలో ఉండటం వల్ల మీకు ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. మీరు తీసుకునే నిర్ణయాల్లో స్పష్టత కనిపిస్తుంది. శని ప్రభావం కొంతమరకు పరీక్షించే విధంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మీరు చేసిన కష్టానికి ప్రతిఫలం రావడానికి కొంచెం ఆలస్యం అయినా ఖచ్చితంగా ఫలితం దక్కుతుందని చెప్పుకోవచ్చు. రాహు కేతు ప్రభావం వల్ల మీ యొక్క ఆలోచనపై నియంత్రణ ఉంచుకోవాలి. ఈ సమయంలో మీ జీవితం శాంతంగా ఆలోచిస్తే సరైన దారి మీకు కనిపిస్తుంది. సూర్యుడు మీకు అధిపతి కావడం వల్ల ఈ సమయంలో మీ వ్యక్తిత్వం మరింత బలంగా కనిపిస్తుంది. ఇతరులపై ప్రభావం పెరుగుతుంది. మీరు చెప్పిన మాటలకు విలువ పెరుగుతుంది. ముఖ్యంగా ఈ సమయంలో అయితే గ్రహాల మార్పులు జరగటం వల్ల కొన్ని అనుకోని పరిమాణాలు చోటు చేసుకుంటాయి. ఇవి మీకు మొదట కాస్త కఠినంగా అనిపించినా మీకు మంచి ఫలితాలే ఇస్తాయి. సింహ రాశి వారిపైన గ్రహస్థితుల కారణంగా మీ జీవితంలో ఒక పెద్ద మార్పు ప్రారంభం అవుతుంది. మీరు గతంలో ఎదుర్కొన్న సమస్యలు ఇప్పుడు ఒక్కొక్కటిగా తగ్గిపోతాయి. మీలో ఉన్న ఆత్మవిశ్వాసం మళ్ళీ పెరుగుతుంది. మీరు మళ్ళీ ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకుంటారు. మీ యొక్క ఆలోచనలు మరింత స్పష్టంగా మారుతాయి. గతంలో చేసిన తప్పులను గురించి, వాటి నుంచి నేర్చుకునే సమయం ఇది. మీకు తీసుకునే ప్రతి నిర్ణయం మీ భవిష్యత్తుపై ప్రభావాన్ని చూపుతుంది. అందుకే తొందరపడి ఈ 2 రోజుల్లో నిర్ణయాలు తీసుకోవద్దు. ఈ సమయంలో మానసికంగా బలంగా మారుతారు. ఎవరైతే మీపై నెగిటివ్గా మాట్లాడినా మీరు దానికి ప్రభావం అవ్వకుండా మీ పని మీరు చేస్తారు. సామాజికంగా కూడా మీకు గౌరవం పెరుగుతుంది. మీ మాటకు విలువ ఉంటుంది. కొంతమంది మీ దగ్గర సలహా కోసం కూడా రావచ్చు. ఇది మీ స్థాయిని సూచిస్తుంది. తుఫాను లాంటి వార్త అంటే ఈ సమయంలో సింహ రాశి వారికి ఒక పెద్ద వార్త రాబోతుంది. ఒక తుఫాను లాంటి పరిమాణం ఉంటుంది. మీరు ఊహించని విధంగా అతిపెద్ద
మార్పు వస్తుంది మీ జీవితంలో. ఈ సమయంలో ఈ వార్త మొదట మీకు షాకు ఇవ్వచ్చు, కానీ తర్వాత మీ జీవితాన్ని మార్చే అవకాశం ఉంది. ఈ వార్త ఒక ఉద్యోగ అవకాశం ఉండవచ్చు. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న అవకాశం ఒక్కసారిగా మీ ముందుకు వస్తుంది, లేదా మీకు సంబంధించిన ఒక పెండింగ్ పని ఒక్కసారిగా పూర్తవుతుంది. కొంతమందికి ఇది విదేశీ అవకాశం కావచ్చు, కొంతమందికి ఇది ఆర్థిక లాభంగా ఉండవచ్చు. ఈ వార్త రావటానికి ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. మీలో ఒక విచిత్రమైన అనుభూతి ఉంటుంది. మీలో ఏదో పెద్ద మార్పు జరుగుతుంది అనిపిస్తుంది. అదే ఈ తుఫాను లాంటి వార్తకు సంకేతం. ఈ సమయంలో మీరు భయపడకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. మొదటి శుభవార్త ఈ సింహ రాశి వారికి. మొదట ఈ సమయంలో మీ కెరియర్కి సంబంధించిన మీరు ఇప్పటి వరకు చేసిన కష్టానికి ఈ సమయం ఫలితం కనిపిస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్ లేదా జీతం పెరుగుదల అవకాశాలు ఉన్నాయి. మీరు చేసిన పనికి గుర్తించి పై అధికారులపై నమ్మకం పెంచుకుంటారు. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ సమయం మీరు చేసిన అప్లికేషన్ సమాధానాలు రావడం మీరు ప్రారంభం అవుతుంది. ఇంటర్వ్యూలో మీరు విజయాన్ని సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సమయంలో మీ యొక్క అతిపెద్ద కోరిక తీరే అవకాశాలు ఉన్నాయి. మీరు కోరుకున్న రంగం నుంచి మీకు ఒక ఆఫర్ లెటర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో అయితే మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపడతాయి. వ్యాపారం చేస్తున్న వారికి ఇది మంచి సంకేతం. కొత్త ఒప్పందాలు, కొత్త క్లయింట్లు మీ జీవితంలోకి వస్తారు. మీరు తీసుకునే నిర్ణయం వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్తుంది. మీరు కాలంగా ఎదుర్కొంటున్న నష్టాలు తగ్గిపోతాయి. ముఖ్యంగా ఈ సమయంలో మీ యొక్క వ్యాపార విస్తీర్ణం చేయాలన్న అతిపెద్ద కోరిక ఈ సమయంలో తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ సమయంలో ఈ యొక్క సింహ రాశి వారికి ఆర్థిక విషయాలు చూసుకుంటే ఈ సమయంలో మీకు అనుకోని ఆదాయం వచ్చే అవకాశం ఉంది. మీరు ఇచ్చిన అప్పులు తిరిగి రావచ్చు, లేదా మీరు పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలు పొందే అవకాశాలు ఈ 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. డబ్బు విషయంలో మీరు గతంలో ఎదుర్కొన్న ఇబ్బందులు ఇప్పుడు తగ్గిపోతాయి. మీ ఖర్చులు నియంత్రించుకుంటారు. సేవింగ్స్ పెరుగుతాయి. మీ భవిష్యత్తు కోసం మంచి ప్లాన్లు వేసుకోవడం ప్రారంభిస్తారు. కొంతమందికి ఇది ఒక పెద్ద ఆర్థిక అవకాశం కూడా కావచ్చు. కొత్త ప్రాజెక్టు, కొత్త పెట్టుబడి లేదా ఒక కొత్త డీల్ మీ జీవితంలోకి రావచ్చు. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి. సరైన నిర్ణయం తీసుకుంటే ఇది మీ జీవితాన్ని పూర్తిగా మారుస్తుంది. ఈ శుభవార్త మీలో ఒక కొత్త నమ్మకాన్ని పెంచుతుంది. ఇకపై భయపడకుండా ముందుకు వెళ్ళాలని మీరు సిద్ధపడతారు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో సింహ రాశి వారికి వ్యక్తిగత జీవితానికి సంబంధించి మార్పు వస్తుంది. చాలా రోజులుగా మీ మనస్సులో ఉన్న అసంతృప్తి, ఒంటరితనం, అవమానాలు ఇప్పుడు క్రమంగా తొలగిపోతాయి. మీ జీవితంలో ఒక ముఖ్యమైన వ్యక్తి తిరిగి చేరే అవకాశం ఉంది. కొంతమందికి పాత సంబంధం తిరిగి మొదలయ్యే సూచన, మరికొంతమందికి కొత్త ప్రేమ పరిచయం ప్రారంభం అవుతుంది. వివాహం కోసం ఎదురు చూసే వారికి మంచి పరిచయాలు వస్తాయి. కుటుంబ సభ్యులు కూడా ఈ విషయంలో మీకు సహకరిస్తారు. మీరు ఎప్పటినుంచో ఆశించిన విధంగా సంబంధం కుదిరే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో అయితే ఎవరైతే గతంలో మీరు కోరుకుంటున్నారో, మీకు నచ్చిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ మీ భాగస్వామిగా చేసుకోవాలని మీరు కోరుకుంటున్నారో అటువంటి వారే మీ జీవితంలోకి మీ లైఫ్ పార్ట్నర్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే వివాహితులైన వారికి పరస్పర అవగాహన పెరుగుతుంది. చిన్న చిన్న గొడవలు ఉన్నా అవి త్వరగా పరిష్కారం అవుతాయి. ఈ సమయంలో మీ మనసు ఒక శాంతిని ఇస్తుంది. మీరు మళ్ళీ ఆనందంగా జీవించడానికి సిద్ధం అవుతారు. మీలో ఉన్న భావోద్వేగాలు స్థిరపడతాయి. మీ జీవితాన్ని ఒక కోణంలో చూడడం ప్రారంభిస్తారని చెప్పుకోవచ్చు. ఉద్యోగంలో మరియు కెరియర్లో ఈ సమయంలో సింహ రాశి వారికి కీలకమైన మార్పులు వస్తాయి. మీరు ఎంతో కాలంగా కష్టపడుతున్నారు. ఆ కష్టం ఇప్పుడు ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. ఈ బాధ్యతలు మొదట కాస్త భారంగా అనిపించిన అవి మీ ఎదుగుదలకు కారణం అవుతాయి. మీరు చేసే పని గమనించి వారు పెరుగుతారు. ఉన్నతాధికారులపై నమ్మకం పెంచుకుంటారు. మీరు కొత్త అవకాశాలు పొందుతారు. కొంతమందికి విభాగ మార్పు, స్థాన మార్పు జరుగుతుంది. ఇది మీకు అనుకూలంగా మారుతుంది. కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ సమయంలో మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో ఎదుర్కొంటున్న
నిరాశలు ఇప్పుడు తగ్గిపోయి మీరు ఇంటర్వ్యూలో మీ ప్రతిభను చూపించగలుగుతారు. మీలో ఉన్న నైపుణ్యాలు వెలుగులోకి వస్తాయి. కెరియర్ పరంగా ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి, ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయి కాబట్టి తొందరపడకుండా ఆలోచించి ముందుకు వెళ్ళాలి. డబ్బు పరిస్థితి సింహ రాశి వారికి ఈ సమయంలో ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. మీరు గతంలో ఎదుర్కొన్న డబ్బు సమస్యలు ఇప్పుడు తగ్గుముఖం పడతాయి. ఆదాయం పెరగడం ప్రారంభం అవుతుంది. మీరు ఖర్చులను నియంత్రించుకుంటారు. ఈ సమయంలో అనుకోని డబ్బు రావడం జరుగుతుంది. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక మొత్తం మీ చేతికి వచ్చే అవకాశం ఉంది. ఇది ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేస్తుంది. అప్పులు ఉంటే వాటిని తగ్గించుకోవటానికి సహాయపడుతుంది. పెట్టుబడులు పెట్టాలనుకుంటే జాగ్రత్తగా ఉండండి. సరైన సమాచారం తీసుకొని మాత్రమే నిర్ణయం తీసుకోండి. ఈ సమయంలో అయితే ఈ యొక్క సింహ రాశి వారికి ఏంటంటే ఊహించని విధంగా ఈ 2 రోజుల్లో డబ్బు మీ చేతికి అందుతుంది. ముఖ్యంగా ఈ సమయంలో ఒక తుఫాను లాంటి వార్త మీరు వినే అవకాశాలు ఉన్నాయి. ఆ వార్త మీకు ఎంతో ఆనందాన్ని కలిగించే విధంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క సింహ రాశి వారికి ఈ 2 రోజుల్లో మీ యొక్క 2 పెద్ద కోరికలు కూడా తీరుతాయి. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి ఈ సమయంలో వీసా లభించే అవకాశాలు ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు చేసేవారికి మీరు కోరుకున్న సంబంధం ఈ సమయంలో మీకు సెటిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 రోజుల్లో మీ యొక్క 2 పెద్ద కోరికలు నెరవేరే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజులు భగవంతునిపై మీరు నమ్మకం పెంచుకోండి. ఈ 2 రోజులు భగవంతుని నామస్మరణ ఎక్కువగా చేసుకోండి. శివుణ్ణి, సూర్యుణ్ణి ఎక్కువగా ఆరాధించండి. ఆ పరమేశ్వరుని అనుగ్రహం మీపై ఎప్పుడు ఉంటుంది. మీరు ఆ భగవంతుని ఎప్పుడు నమ్ముకోండి. ఏ ప్రయత్నం చేసినా భగవంతుని నామస్మరణతో ప్రయత్నాలు మొదలు పెట్టండి. ఖచ్చితంగా మీరు విజయాలను పొందుతారు. ఈ 2 రోజులు శివారాధన, సూర్య భగవానుని ఆరాధన ఎక్కువగా చేసుకోండి. గణపతి ఆరాధన, కులదేవత ఆరాధన కూడా మీకు ఎంతో మేలు చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.